గత 5 ఏళ్లలో రూపాయి ఖర్చు చేయకుండా ఉండే ఆస్తుల ప్రాజెక్టులన్నీ తగలబెట్టారు. ఇప్పుడు మెడికల్ కాలేజీల్లో ఉద్ధరించామని ఫేక్ చేస్తున్నారని వైకాపాపై మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పేమెంట్ షీట్లు తెచ్చింది వాళ్ళు. ఎవరిని మోసం చేస్తున్నారు? పీపీపీ అంటే ప్రైవేట్ వాళ్ళు నిరసిస్తారు. అది ప్రభుత్వ ఆస్తి. ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. ఎవరికి నష్టం ఉండదు. పీపీపీకి బెస్ట్ ఉదాహరణ జేగురుపాడు పవర్ ప్లాంట్. జీవీకే వాళ్లకు ఇచ్చాం. వాళ్ళు ప్రాజెక్ట్ కట్టారు, నిర్వహణ చేశారు. ఇప్పుడు ప్రభుత్వానికి అప్పచెప్పారు. రూపాయి ఖర్చు లేకుండా ఇప్పుడు అది ప్రభుత్వ ఆస్తి అయింది. ప్రభుత్వమే ఇప్పుడు అది నిర్వహిస్తోంది. ప్రజలు ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళని నమ్మకూడదని సీఎం చంద్రబాబు కోరారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తాం. చరిత్రలో ఇక్కడుండే ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలకు ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చైనా మావో ఉండేవాడు, ఆయన కమ్యూనిజం ప్రాక్టీస్ చేసేవాడు. అది చూసిన తర్వాత దిశ ఆయన కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఎప్పుడు కూడా ఆయన కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చి యూనివర్సిటీని క్లోజ్ చేసి అందరిని ఊర్లో పంపించాడు. ఎప్పుడైతే పబ్లిక్ పాలసీ ప్రాపర్గా లేదో అప్పుడు ఎన్ని చేసినా కూడా ఫలితాలు వచ్చేటివి కాదు. డెంగ్ షియాపింగ్ నేను ఎప్పుడు కోట్ చేస్తున్న 30 ఏళ్ల నుంచి. డెంగ్ షియాపింగ్ అనే వ్యక్తి ఆర్థికవేత్త చైనాలో. అతను ఒకటే మాట చెప్పాడు, వెదర్ ఏ క్యాట్ ఈజ్ బ్లాక్ ఆర్ వైట్ doesn't matter as long as it catches mouse. అంటే ఏంటి, పిల్లి నల్ల బిల్ల తెల్ల బిల్ల కాదు కావాల్సింది, అది ఎలుకలు పట్టుకుంటే సరిపోతుంది. అందుకే ఎకనామిక్ రిఫార్మ్స్ అని చెప్పి ఆ దేశ ఆర్థిక పరిస్థితిని మార్చిన వ్యక్తి. మావో అతన్ని ఊర్లో పంపించేశాడు బీజింగ్లో లేకుండా. మావో పోయిన తర్వాత వచ్చి అతను ఆ దేశానికి ఆర్థిక వ్యవస్థలు ప్రమోట్ చేసి 1980s ఈరోజు చైనా అమెరికా తర్వాత అగ్రస్థానానికి వచ్చిందంటే ఆయన విధానాలే కారణం. నేను అందుకే ఎప్పుడూ అంటాను, ఆర్థిక సంస్కరణలు తప్పనిసరి. ఈ దేశం బాగుపడాలంటే ఇలాంటి సంస్కరణలు కావాలని. ఇక్కడ 650 కోట్లు ఖర్చు పెట్టవు, ఉండే ఆస్తులని తగలబెట్టారు. ఇప్పుడు మెడికల్ కాలేజీ కట్టి ఉద్ధరిస్తానంటారు. ఎవరిని మోసం చేస్తారు మీరు? ఆ మెడికల్ కాలేజీల్లో ఏంటి, ఈరోజు మనం తీసుకున్న పాలసీలో ఎవరికీ నష్టం లేదు. ఆ రోజు మీరు మెడికల్ కాలేజీలు పెట్టి అందులో కూడా ఫీజు ఛార్జ్ చేసే పరిస్థితికి వచ్చారు. పేమెంట్ కోటా పెట్టేశారు. గవర్నమెంట్లో మేనేజ్మెంట్ అన్నారు. ఈరోజు నేను చేసేది ఏంటి, అదే పీపీపీకి ఇస్తే ఇంకా సమర్థవంతంగా సేవలు ఉంటాయి, అన్ని సీట్లు ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది. పీపీపీ అంటే ఏంటి, ఈరోజు మీరు చూసే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు హైవే ఉంది, హైవే పీపీపీ కింద ఇచ్చాం. వాళ్ళకి ఇవ్వాలి ఆ ప్రాజెక్టు, వాళ్ళు రన్ చేస్తారు. రన్ చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆపరేట్ చేసి తిరిగి ఆస్తి గవర్నమెంట్కి ఇస్తారు. గవర్నమెంట్ ఇది ఓనర్. అల్టిమేట్గా ఆస్తి మనకే వస్తుంది. ఇప్పుడు నా పేరులోని జేగురుపాడు పవర్ ప్రాజెక్ట్ జీవీకి ఇచ్చాం. కన్స్ట్రక్షన్ అయింది, ఆపరేషన్ అయింది. ఆయనకి ఇచ్చిన కన్సెషన్ పీరియడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పాడు డెట్ ఫ్రీ. ఇప్పుడు మనం రన్ చేసుకుంటున్నాం దాన్ని. అలాంటి ఇది కూడా ఏదో నేను ఉద్ధరించేస్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఒకే మాట చెప్తున్నా, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఏ నిర్ణయం తీసుకున్నా దూరదృష్టితో ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకున్నాం. వీళ్ళు చెప్పింది కానీ నేను భయపడి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేవాడిని కాదు. ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టకపోతే తెలుగు జాతి ప్రపంచం మొత్తం పోయేది కాదు. ఈరోజు ప్రపంచం మొత్తం పోవడం కాకుండా అన్ని దేశాల్లో తెలుగు జాతి నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ సాధించారంటే అది ధైర్యంగా ముందుకు పోయాం కాబట్టి సాధ్యమైంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.